వెల్కమ్ టు మై ఛానల్ లౌక్య శ్రీ చేష్టలు. ఆల్రెడీ మీకు వీడియో అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు ఈ చక్కనమ్మ పుట్టినరోజు అన్నట్టు ఈరోజు స్కూల్కి వెళ్ళాము. ఈరోజు ఎంత లేట్గా వెళ్ళామంటే చాలా లేట్గా పోయినాము. ఓన్లీ చాక్లెట్స్ ఇవ్వడానికి మాత్రమే. వింటర్ సీజన్ కదా, పిచ్చిగా చలిస్తుంది, అస్సలు లేవాలనిపించలేదు. సో నా బంగారు తల్లి కూడా లేట్ అయిపోయింది అన్నట్టు. వెళ్ళిన తర్వాత పిల్లలందరూ మంచిగా హ్యాపీ బర్త్డే సాంగ్తో వెల్కమ్ చెప్పిళ్ళు. ఆ తర్వాత లిక్కీ పాప వాళ్ళ టీచర్తో కలిసి చాక్లెట్స్ ఇస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ. పిల్లలందరూ స్నాక్స్ టైం అని బయట కూర్చున్నారు. బయట కూర్చుండడం వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఏంటంటే ప్రతి క్లాసు తిరిగి ఇవ్వకుండా మంచిగా అందరూ ఒక దగ్గర కూర్చోవడం వల్ల ఈజీగా అయిపోయింది అన్నట్టు. ఇక్కడ చూసిల్లా మా ఆయన బయట వెయిట్ చేస్తున్నాడు పాపం. ఇక్కడ ఏంటి ఇంత తక్కువ మందే ఉన్నారు స్కూల్లో అనుకుంటున్నారా? తను నర్సరీ అండి. సో చిన్న స్కూల్లో జాయిన్ చేశామన్నట్టు. ఫస్ట్ స్కూల్ అలవాటు కావాలి కదా, అందుకోసమనే చిన్న స్కూల్లో జాయిన్ చేశాము. చాక్లెట్స్ అందరికీ ఇస్తుంది. కానీ ఇక్కడ నా లిక్కీ ఒక చిన్న విషయాన్ని చూపించింది నాకు. అందరు పిల్లలు మా చిన్నప్పుడైనా అంతే, బాక్స్ తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళే ఒక్కొక్క చాక్లెట్ తీసుకునేది. కానీ మా లిక్కీ ఏం చేసింది, బాక్స్ మేడం చేతిలో పెట్టేసి ఒక్కొక్క చాక్లెట్ తీసుకొని పిల్లలందరికీ ఇచ్చేసింది అన్నట్టు. ఎందుకు మిగిలిన చాక్లెట్స్ అన్నీ ఇది దొబ్బేద్దామనే. కానీ ఈ ఆలోచన ఈ బుడ్డిదానికి ఎలా వచ్చిందో ఏమో. ఇంతకీ నా బంగారు తల్లి డ్రెస్సు బాగుందా లేదా నాకు కామెంట్ చేయండి. నేను చాలా ఇష్టంతో షాప్స్ అన్నీ వెతికి మరీ ఆ క్లాత్ తీసుకొని కుట్టించాను. నా బంగారు తల్లికి బ్రైట్గా ఉండాలి, మంచిగా కనిపించాలని. నాకు తెలిసి ఆ క్లాత్, ఆ డ్రెస్ అలానే ఉంది అని ఫీల్ అవుతున్నాను. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ఇక్కడ వాళ్ళ టీచర్స్కి కూడా ఇస్తుంది చాక్లెట్స్. ఇక్కడ చూసారా, ఒక గుండు బాబు ఒకటే అల్లరి చేస్తుండు, నాకు చాక్లెట్ ఇవ్వు అని. ఈ గ్రీన్ కలర్ ఆవిడేమో జస్ట్ పక్కింటి ఆవిడ, కాసేపు అలా కూర్చొని వెళ్తుంది స్కూల్లో. ఇక్కడ చిన్న బాబు అవి అని ఉంటాడు. యాక్చువల్లీ అతని పేరు ఫుల్ నేమ్ తెలీదు, అందరూ మాత్రం అవి అని పిలుస్తారు. సో అందరికీ ఇచ్చేసిన తర్వాత మేమైతే కిందికి వచ్చేసాము. ఇక్కడ ప్రిన్సిపల్ మేడం ఉన్నారు. మేడంకి బాయ్ చెప్పు నాన్న అంటే బాయ్ చెప్పేసింది. చెప్పడానికి కూడా ఆలోచించింది కాసేపు. మేడం చెప్పింది. ఆ తర్వాత నేను మా పాప బయటికి వచ్చేసాము. ఇక్కడ వాళ్ళ డాడీ ఉన్నాడు. లిక్కీ అడుగుతుంది, నేను ఒక చాక్లెట్ తింటాను మమ్మీ అని. సరే తిను అని అన్నాను. కవర్ చింపుతూనే ఉంది. కానీ ఈ రాక్షస్కి రాదు కదా. అయినా వాళ్ళ నాన్న ఉన్నాడుగా తీసి ఇవ్వడానికి, తీసి ఇచ్చేసాడు అన్నట్టు. చాక్లెట్ ఓపెన్ చేసి ఆయన చక్క తినమ్మా తిను అని ఇచ్చిండు. రీసెంట్గానే హాస్పిటల్కి పోయి 2 సూదులు ఒడిపించుకొని వచ్చింది. దగ్గులేస్తుంది, జలుబులు చేసిందని. ఈ బర్త్డే పుణ్యమా అని చాక్లెట్స్, కేకు ఎంత తింటుందో మరి చూడాలి. తినొచ్చు కదా, నేను వీడియో తీస్తున్నానని ఎలా చేస్తుందో చూడండి. ఇంతకీ నా బంగారు తల్లికి నేను జ్యువెలరీ సెట్ కూడా పెట్టాను. అది కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకు చాలా ఇష్టం అండి నా పాపను రెడీ చేసుకోవడం. కానీ ఈ రాక్షసి అస్సలు రెడీ అవ్వదు, అస్సలు అంటే అస్సలు. ఇక్కడ చూసిల్లా మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర నుంచి ఇంకో 4-5 చాక్లెట్స్ తీసుకుంది. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.